ఈ మేడారం జాతరలో ఎన్నో వింతలు విశేషాలు విషయాలు రోజు చూస్తూనే ఉన్నాం. అయితే ఈ 4 రోజులు వచ్చేటువంటి భక్తులు ఎంత రద్దీగా ఉంటుంది, అమ్మవారికి మొక్కులు ఎలా చెల్లిస్తారు, అసలు ఈ జాతర అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం చూసేసాం. కానీ అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా విజిట్ చేయాల్సినటువంటి ప్లేస్ మాత్రం ఒకటి ఉంది. అదేంటి అంటే సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం. మరి ఈ మ్యూజియంలో ఏముంది తెలుసుకోవాలనేటువంటి ఎక్సైట్మెంట్ అయితే నాకు చాలా ఉంది. ఎట్ ద సేమ్ టైం మీకు ఈ మ్యూజియం గురించి తెలియజేయాలనేటువంటి ఆతృత కూడా చాలా ఉంది. సో దాని గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ మ్యూజియం బయట ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కూడా ఒక్కసారి చూసేద్దాం. సో ఆదివాసీ మ్యూజియం పేరుకు తగ్గట్లే బయట నుంచే మనం చూసుకుంటే ఒక మట్టితో చేసినటువంటి గుడిసెలు అవన్నీ కూడా ఈ అట్మాస్ఫియర్ ఇదంతా కూడా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ని తలపిస్తుంది. సో ఈ హట్స్ అన్ని కూడా ఏంటి అంటే ఇప్పుడు ఈ జాతర 4 రోజులు ఉంటుంది కాబట్టి 4 రోజుల కోసం టెంపరీగా వేసినటువంటి హట్స్ ఇవి. సో ఇందులో స్టే చేయడానికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టే చేయడం కోసం వేసినటువంటి టెంపరీ హట్స్ అన్నమాట ఇవి. కానీ ఇవి చూడడానికి భావి తరాలకి తెలియజెప్పే విధంగా విలేజ్ అట్మాస్ఫియర్ అన్ని కూడా చాలా కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. అండ్ ఒక్కసారి మనం ఇటు ప్యాన్ చేస్తే గనక రైట్ సైడ్ మ్యూజియం బయట రైట్ సైడ్ చూసుకుంటే సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి కొన్ని వారి జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఘట్టాలు ఇలా స్టాచ్యూస్ రూపంలో బయట పెట్టారనమాట. సో అమ్మవారు సమ్మక్క పుట్టిన దగ్గర నుంచి ఆమె పెళ్లి ఘట్టం కానీ ఆ తర్వాత చిలకలగుట్టలోకి వెళ్లిపోయిన అదృశ్యమైనటువంటి ఘట్టం కానీ అట్ ద సేమ్ టైం ఆ తర్వాత ఇప్పుడు మనం జాతర ఏదైతే గద్దెలు చూస్తున్నాం అమ్మవారి గద్దెలు అవి కూడా బయట ఎగ్జాంపుల్ గా ఇలా పెట్టారనమాట. అండ్ లోపలికి వెళ్లి చూడాలి ఎంత ఎక్సైట్మెంట్ కలిగించేటువంటి విషయాలు ఉంటాయి, భావి తరాలకు తెలియజెప్పేటువంటి ఆదివాసీ సంప్రదాయాలు గిరిజన వస్తువులు ఏమేమి ఉన్నాయి చూడాలనేటువంటి ఆతృత అయితే నాకుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం మ్యూజియం లోపలికి వెళ్ళిపోదాం రండి. సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు కనిపించేది ఇక్కడ ఉన్నటువంటి మేడారం మ్యాప్ అన్నమాట. ఈ మేడారం మ్యాప్ లో వచ్చేసి మేడారం చుట్టుపక్కల ఉన్నటువంటి దర్శనీయ ప్రదేశాల గురించి ఇచ్చారు. ఇప్పుడు మనం ఉన్నది ఈ మేడారం ప్రాంతం. సో అందులో ఈ మ్యూజియంలో ఉన్నాం. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటివి ఏంటంటే బొగతా జలపాతం, ఏటూరు నాగారం అభయారణ్యం కానీ, శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, లక్నవరం చెరువు, పాకాల చెరువు, పాండవుల గుహలు, తిరుమలగిరి, చారిత్రక రామప్ప గుడి, పాలంపేట, కోటగుళ్ళు, ఘనపూర్, ములుగు. సో ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నాం కదా. సో ఇక్కడ ఈ మ్యూజియంలో ఇంకా ఏమున్నాయి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడికి ఎంటర్ అవ్వగానే కనిపించేది సమ్మక్క గ్యాలరీ అండి. ఆ సమ్మక్క గ్యాలరీలో చూసినట్టయితే సమ్మక్క జీవితంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు అవన్నీ కూడా మనకి ఒక చిన్న దృశ్య రూపకంగా అంటే చిన్న చిన్న బొమ్మల రూపంలో మనకి ఇవన్నీ చూపిస్తున్నారు. సమ్మక్క జననం. ఇక సమ్మక్క జననం తర్వాత సమ్మక్క బాల్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎంత క్యూట్ గా ఇక్కడ మనకి అర్థమయ్యే విధంగా మెయిన్ ఘట్టాలన్నీ కూడా పెట్టారు. సమ్మక్క బాల్యం తర్వాత సమ్మక్క పెళ్ళండి. సో ఏదైతే ఆ గిరిజన సాంప్రదాయం ప్రకారంగా జరుగుతాయో ఆ విధంగా. అయితే ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. సమ్మక్క పెళ్లి రోజే అంట ఒకరికి పాము కాటేసినప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో పెళ్లి రోజు అయినప్పటికీ కూడా ఒక పక్క పెళ్లి జరుగుతుంటే అలా ఒకరికి పాము కాటేసిందని తెలిసి ఆమె వచ్చి వైద్యం చేసిందంటండి. సో సమ్మక్క పెళ్లి రోజే పాము కాటుకు వైద్యం అని చెప్పి ఇక్కడ ఇంకొక మెయిన్ ఘట్టం పెట్టారు. ఇక అన్ని మధ్యలో జరిగినటువంటి పోరాటం ఇవన్నీ చూపించడానికి ఒక్క దగ్గర వీలు కాదు కదా. సో ఇది సమ్మక్క అదృశ్యం అవ్వడం అనేది, చిలకలగుట్టలోకి వెళ్ళిపోవడం, ఇదంతా కూడా ఒక షార్ట్ ఫామ్ లో చూపించారు. ఇక ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం సమ్మక్క సారక్క గద్దెలు ఏవైతే ఉన్నాయో అవి ఇలా ఒక చిన్న బొమ్మల రూపంలో సమ్మక్క సారక్క గద్దెలు. అలాగే పగిడిద్దరాజు గోవిందరాజుకి అన్ని మనం ఏవైతే బంగారం సమర్పిస్తామో భక్తులు వచ్చి, సో అదనమాట ఈ కాన్సెప్ట్. ఈ పక్కన ఉన్నటువంటి ఒక మేజర్ కాన్సెప్ట్ ఇప్పుడు జాతరకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా తమ తులాభారం అంటే నిలువెత్తు బంగారం సమర్పిస్తామని మొక్కుకొని ఏదైతే సమర్పిస్తారో అలా అన్నమాట. దానికి సింబాలిక్ గా ఒక వ్యక్తి ఇలా తులాభారంలో కూర్చొని అమ్మవారికి బంగారం సమర్పించినట్టుగా. సో ఇది ఫస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సమ్మక్క గ్యాలరీ అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమున్నాయో చూద్దాం రండి.
ఇందాక ఈ సమ్మక్క గ్యాలరీ మనం మెయిన్ ఘట్టాలు చూసాం కదా సమ్మక్క గ్యాలరీలో, అందులో ఉన్నటువంటి సమ్మక్క పడిగ మనం చూడొచ్చు. అండ్ కింద వచ్చేసి ఐరేని కుండలు అనమాట. ఐరేని కుండలు ఐడియా ఉండుంటుంది అందరికీ, పెళ్లిళ్ళప్పుడు వాడుతుంటారు కొంతమంది. పెళ్లి కొడుకుని తీసుకొచ్చేటప్పుడు ఐరేని కుండ పట్టుకొని వస్తుంటారు అనమాట. సో అది. అండ్ ఈ సమ్మక్క పడిగ ఏంటి అంటే జనరల్గా ఎవరికైనా ఫ్లాగ్, మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు పతాకం అంటూ ఉంటారు కదా, అది సమ్మక్కకు సంబంధించినటువంటిది అనమాట. అండ్ ఆ పక్కన జల్కారా అని కూడా ఉంది. ఇప్పుడు బయట ఎలా దొరుకుతాయంటే హ్యాండీక్రాఫ్ట్స్ చాలా షో పీసెస్గా పెట్టుకుంటారు, అవి పెట్టుకుంటారు. యాక్చువల్ జల్కారా అనేది చాలా రోజుల నుంచి గిరిజన సాంప్రదాయంగా వస్తోంది. సో అవి ఆ జల్కారా అనేది మొత్తం దీపాలు పెట్టుకోవడానికి అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. కమాన్ నెక్స్ట్ ఇంకా ఈ గ్యాలరీలో ఏమున్నాయో చూద్దాం. యాక్చువల్లీ ఈ మ్యూజియం మొత్తం గురించి తెలిసినటువంటి హిస్టరీ ప్రొఫెసర్ ఇప్పుడు మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, మొత్తం మ్యూజియం అంతా కూడా చూసాం. అసలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు తెలుసుకోవాల్సినటువంటి గిరిజన సాంప్రదాయానికి సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయి. సో ఒక పర్సన్ వచ్చి ఇక్కడ చూడాలి అంటే మీరు చెప్పండి, ఈ హిస్టరీ గురించి ఏం చెప్తారు? నిజానికి ఒకప్పుడు ఆదివాసీయులు అయిన గిరిజనులు వాళ్ళు వాడుతున్న వస్తువులు ఏంటివి అనేది ఈ రోజులలో అంతరించిపోవడం జరుగుతుంది. కాబట్టి వాటిని భావి తరాల వారికి, మున్ముందు తరాల వారికి కూడా వాటిని పరిచయం చేయాలి అంటే ఇలాంటి మ్యూజియంస్ అనేటివి ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది. ఈరోజు సమ్మక్క సారాలమ్మ జాతర జరుగుతున్న సందర్భంలో ఈ యొక్క గిరిజనులకు సంబంధించి సమ్మక్క సారాలమ్మ మ్యూజియం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు ఈ యొక్క మ్యూజియంలో కొన్ని అప్పుడు వాళ్ళు వాడిన వస్తువులు ఏ విధంగా ఉన్నవి అనేది కూడా ఇక్కడ మనకు కనబడడం జరుగుతుందండి. ఇంకా అప్పుడు సమ్మక్క వాడినవి, ఇది పగిడిద్దరాజు వాడింది అని చెప్పేసి కొన్ని వస్తువులు ఉన్నాయి. వాళ్ళు నిజంగా వాడారా లేదంటే అలాంటివి చేసి పెట్టారా? అంటే గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయము వాళ్ళు ఏవైతే వాడినలో ఇప్పుడున్న గిరిజనులు కూడా వాళ్ళ యొక్క సాంప్రదాయబద్ధమైన వస్తువులను వాడుకుంటూ రావడం జరుగుతుంది. కానీ అప్పుడు సమ్మక్క సారాలమ్మ పగిడిద్దరాజులు వాడినవే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్, వాడినవే ఈ యొక్క వస్తువులు అని చెప్పడానికి మాత్రము ఆస్కారం లేదండి. ఎందుకంటే వీళ్ళు ఏ వస్తువైనా కూడా మొత్తము కర్రతోని తయారు చేసిండ్రు. ముఖ్యంగా ఈ యొక్క అడవులలో దొరికే వెదురు కర్ర అనేది ఎటు మలిస్తే అటు మలుగుతూ ఉంటుంది. అంటే చేపలు తయారు చేసడం కానీ, బుట్టల విషయంలో కానీ, ఇంకా మిగతా ఏ విషయంలోనైనా కూడా ఈ యొక్క కర్రలను ఉపయోగించేది. కాబట్టి అవి శిథిలమయ్యే ఉండేవి, ఎందుకంటే అవి దొరికి ఉండేవి వాళ్ళు వాడినవి అనేది. కానీ వాళ్ళు ఏవి వాడారో వాటి యొక్క ప్రతిరూపాలుగానే ఈరోజు ఈ యొక్క మ్యూజియంలో ఆ యొక్క బుట్టలు కావచ్చు, కుండలు కావచ్చు, నీళ్లు తాగడానికి కొమ్ములు కావచ్చు, మరియు ఇలాంటి బుర్రలు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. అయితే మ్యూజియంకి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుందండి? ఇప్పుడు జాతర టైంలోనే రావడం ఉందా, నార్మల్ టైంలో? కానీ నిజం చెప్పాలంటే ఈ యొక్క జాతర సమయాలలో మాత్రమే ఎక్కువగా రద్దీ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క మ్యూజియం కొరకు ఇంత దూరం ఎక్కడి నుంచి వచ్చి చూసేందుకు ఎవరు ఇంట్రెస్ట్ చూపించరండి. కాబట్టి ఇలాంటి జాతర జరిగిన సందర్భాలలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొదలగు రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క భక్తులు రావడము, ఈ యొక్క మ్యూజియాన్ని కూడా సందర్శించడం వల్ల అప్పుడు ఈ యొక్క అమ్మవారు వాళ్ళందరూ కూడా ఇలాంటి వాడిన్లు అనే కొంత అవగాహన వాళ్ళకు రావడం జరుగుతుంది ఈ యొక్క మ్యూజియాన్ని సందర్శించడం వల్ల. మ్యూజియంలో రెండు ఉన్నాయండి, ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, ఒకటి ఫస్ట్ ఫ్లోర్ ఉందండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తము కూడా వాళ్ళ యొక్క వాయిద్యాలకు సంబంధించింది, అంటే ఈ యొక్క సమ్మక్క సారక్కలను తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు వాయించే వాయిద్యాలు, కొమ్ము వాయిద్యం అని, డోలు అని, ఇవి లయబద్ధంగా వాయిస్తూ ఉంటారు. ఈ కొమ్ములు కూడా ఉన్నాయండి. ఇవి ఏంటిది అంటే వాళ్ళు నెత్తి మీద పెట్టుకుంటారు. అంటే వాళ్ళు గిరిజనులు కాబట్టి వాళ్ళ యొక్క కూతను బట్టి ఇక్కడ డ్రమ్స్ వస్తూ ఉంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. గుస్సాడి డ్యాన్స్ అని చెప్తూ ఉంటాం. అంటే వీళ్ళు ఈ యొక్క నెమలి నాట్యాలు అనేటివి చేయడం జరుగుతూ ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకొక గ్యాలరీలో ఉన్నాం. అసలు గిరిజనులు వాడినటువంటి వస్తువులు ఏంటి, వాళ్ళ సాంప్రదాయం ఏమేమి ఉండే, అసలు మనకి ఇప్పటి తరానికి అసలు తెలీదు. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫొటోస్ పెట్టారు. అంటే ఇదంతా కూడా జాతరలో తీసినటువంటి ఫొటోస్ అన్నమాట. సో ఈ ఫొటోస్ తర్వాత మనం ఒక్కొక్క వస్తువుని ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి దీపంతే అండి, ల్యాంప్ బౌల్.
ఇది వుడ్ తో చేసినటువంటి ల్యాంప్ బాల్. ఇది వచ్చేసి పీకాక్ ల్యాంప్ అంటే నెమలి దీపం. ఇది వచ్చేసి నిజంగా వాడినటువంటి అంటే ట్రైబల్స్ వాడేవారు. ఇది గంట, చిడతలు అండ్ అక్కుం గుబు. మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం కదా, సౌండ్స్ చేస్తూ ఉంటారు ఇలాంటి వాటితో. తూత కొమ్ము అట. ఇవన్నీ కూడా యానిమల్ నుంచి వచ్చినవండి. ఇది పగిడిద్దరాజు గుర్రం అండ్ ఎంతో ప్రీషియస్ పగిడిద్దరాజు చెవి పోగట. అండ్ ఇదిగోండి గోవిందరాజు స్టోన్. ఇది బోనం. ఇది చూడండి పాల సర్వ, అప్పట్లో వాడేది. అండ్ సుందిరి, ఒక చిన్నపాటి మట్టి కుండలాగా అన్నమాట. ఇది అడేరాల కుండ. పెద్దవాళ్ళు కనుక చూస్తే ఇవి చూడగానే గుర్తుపడతారు, ఇప్పటి తరానికి తెలియకపోయినా సరే. ఇదిగోండి సమ్మక్క బాటిల్ గార్డ్, సమ్మక్క బుర్రకాయ అండి. అంటే ఆమె యుద్ధానికి వెళ్ళినా ఎప్పుడైనా ఇందులో వాటర్ పోసుకొని వెళ్ళడం అనమాట. మనం ఇప్పుడు వాటర్ బాటిల్స్ వాడుతున్నాం కదా, సో అలా ఇదనమాట. అండ్ ఐరన్ దీపంతే, ఇనుప దీపంతే అనమాట, ఐరన్ ల్యాంప్ బాల్. ఇది వచ్చేసి దీపంతే చెక్క, ల్యాంప్ బేస్. సినిమాల్లో అలా మనం చూసే ఉంటాం, కానీ ఇది యాక్చువల్ ఒరిజినల్ ఇదనమాట. అండ్ ఇదిగోండి ప్రీస్ట్ డ్రేపరీ, వడ్డే వస్త్రం. అలాగే హనుమంతుని మొలతాడు, మువ్వలు, అందే, గజ్జల పట్ట ఎంత బాగుందో. అండ్ రాయల్ నైఫ్ అండి, అంటే రాచ కత్తి, రాజులు వాడేవారు కదా అలాంటిది అనమాట. గొడ్డలి, గండ్ర గొడ్డలి. సో ఇలాంటివన్నీ అప్పట్లో కనిపించేవి మనకి. అండ్ నెమలి ఈకలు ఇప్పుడు మనం ఎన్ని చూసినా సరే అడవిలో ఉండేవి కదా, సో అలా ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్ వస్తున్నాయి బయట. ఇవి ఒరిజినల్ అనమాట నెమలి ఈకలు. విసనకర్ర, హ్యాండ్ ఫ్యాన్, చేతితో నేసినటువంటి విసనకర్ర. అండ్ ఇంకో పక్క చూడొచ్చు వుడ్తో చేసినటువంటివి. ఇందాక మనం వాటర్ బాటిల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇవి వెరైటీ ఆఫ్ వాటర్ బాటిల్స్ అనమాట, ట్రైబల్స్ వాడేవి. సో అలా ఇలా చెక్కతో చేసినవన్నీ కూడా పీటలు కానీ బుర్రకాయ అంటారు అనమాట ఇవన్నీ. సో అలా బాటిల్ గార్డ్స్. అండ్ నెక్స్ట్ ఇటు చూద్దాం. ఇదిగోండి ఫ్లవర్ బాస్కెట్ కానీ క్రీపర్ బాస్కెట్, ఇలా వెదురు బుట్టలు అనమాట, రకరకాలైనటువంటి వెదురు బుట్టలు. అండ్ ఇవి వచ్చేసి మనం ఇప్పుడు స్టీల్ గరిటెలు లేదా నాన్ స్టిక్ ఏవో వాడుతున్నాం, కానీ యాక్చువల్గా చెప్పాలంటే టీక్ స్పూన్ అంటే టేక్తో చేసినటువంటి తెడ్డు స్పూన్స్ కానీ, మనం పప్పు గుత్తి తెలుసు కదా, పప్పు గుత్తి కూడా అప్పట్లో ఇలా ఉండేది. అంబలి బుర్ర, అంబలి చేసుకున్నప్పుడు వాడుకునేటువంటి గరిటెలు అనమాట. ఇవన్నీ కూడా వుడ్తో చేసినటువంటి, చెక్కతో చేసినటువంటి గరిటెలు. మన ఇంట్లో మనకు కూడా తరతరాలుగా వచ్చినటువంటి తాతలు నానమ్మల కాలం నుంచి వచ్చినటువంటి ఇత్తడి వస్తువులు కొన్ని ఉంటాయి కదా, అయితే ఇంకా అంతకన్నా కూడా పాతవన్నమాట ఇవి. సో అలాంటి కంచు బిందెలు, ఇత్తడి బిందె. అండ్ ఇక్కడ చూడొచ్చు మట్టి ఇది మట్టి కంచుడు, మట్టితో చేసినటువంటి రోల్ అన్నమాట. అలాగే కంచు గిన్నెలు కానీ ఇవన్నీ యాంటిక్స్ కిందకే వస్తాయి. ఇప్పుడు ఇలాంటివి ఇప్పుడు మనకు దొరకాలంటే దొరికే పరిస్థితి కూడా కాదు. ఇత్తడి చెంబులు కానీ, ఇంకా సోలలు అంటారు తెలుసు కదండి. ఏదన్నా మనం క్వాంటిటీస్ కొలతలు కొలవాలి అంటే ఇంట్లో అప్పట్లో సోలలను వాడేవాళ్ళు. ఇప్పుడంటే మనకి ఇంత ఎంఎల్ అని చెప్పి ప్లాస్టిక్ గ్లాసులు కానీ ఇలా వస్తుంటాయి, బియ్యం కొలవాలన్నా ఏం కొలవాలన్నా సరే. సో ఇది ఇలా అరసోలా అని ఇలా వాటి క్వాంటిటీస్కి తగ్గట్టుగా. అండ్ రోకలి, ఇసుర్రాయి, పొత్రం, ఇవి అప్పట్లో యూజ్ చేసేవన్నమాట. ఇప్పుడంటే మనకు వెరైటీ ఆఫ్ వచ్చేసాయి మార్కెట్లో అండ్ స్టైల్గా ఉండేవి వచ్చాయి, కానీ యాక్చువల్ ట్రెడిషన్ కానీ ఆరోగ్యానికి కూడా ఇలాంటి వాడితే మంచిదని కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. సో అది ఈ ఆదివాసీలు వాడేటువంటి వస్తువులు. ఇంకా ఏమున్నాయో చూద్దాం. అప్పట్లో ఉయ్యాలలు ఎలా ఉండేవో తెలుసా అండి? ఇదిగోండి వెదురుతో చేసేవాళ్ళు అనమాట. చిన్నపిల్లల్ని పడుకోబెట్టినప్పుడు ఇలాంటి ఉయ్యాలలు వాడేవాళ్ళు. అండ్ ఇది చాట, పెద్ద పెద్ద గంపలు, ఇవన్నీ ఇప్పుడు కూడా చూస్తున్నాం, కాకపోతే అప్పట్లో ఉండేటువంటి స్టైల్ అనమాట ఇదంతా కూడా. ఇదిగోండి ఎద్దడి బాస్కెట్. ఇప్పుడు మన కిచెన్ లో చాప్ బోర్డ్స్ వచ్చాయి, రకరకాల నైఫ్స్ వచ్చాయి, కానీ ఇదిగోండి కత్తిపీట వాడేవాళ్ళు అప్పట్లో. అండ్ వాళ్లే స్వయంగా తయారు చేసుకుని వాడుకునే కత్తిపీటలు అనమాట ఆదివాసీలు. ఇదిగోండి మ్యాట్. ఇప్పుడు అంతా ప్లాస్టిక్ చేపలు వచ్చేసినాయి, అప్పుడైతే వెదురుతో చేసినటువంటి చేపలు ఇవంతా. అండ్ ఉట్టి తెలుసా మీకు? ఉట్టి పెట్టుకునే వాళ్ళు కదా, మనం అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం ఏదన్నా మిగిలిపోయిన ఫుడ్స్, లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అంతా.
కానీ ఉట్టిలో పెట్టుకొని ఏదైనా పెరుగు కానీ కింద పడకుండా పైన కట్టేవాళ్ళు అలా ఈ ఉట్లన్నీ. సో ఏవి మర్చిపోకుండా నెక్స్ట్ జనరేషన్కి గుర్తు చేయడానికి పెట్టినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా. వ్యవసాయంలో ఉపయోగించేటువంటి నాగలి అండి, రియల్ నాగలి ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు మనం వెళ్ళాలంటే పల్లెటూర్లలోనే కనబడతాయి. సో ఇది నాగలి. పశువులకి కట్టేటువంటి ఇత్తడి బొనగ కానీ కప్పెర కానీ ఇవన్నీ కూడా ఒడిసెల. అండ్ ఇది వచ్చేసి మొత్తం మన వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి విత్తనాల లొట్ట. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా కనిపిస్తున్నాయండి ఇక్కడ. ఇదిగోండి ఫిష్ బాస్కెట్, చేపల బుట్ట అన్నమాట. అండ్ ఆ ఆరోస్ నిజమైనటువంటి బాణాలు తెలుసా, ఇవి ఉండేలా అంటారంట. అండ్ పావురాల మీట ఇది వచ్చేసి. ఇవన్నీ ఇప్పుడు మనకి చాలా కష్టం, బయట మనం చూడాలన్నా కనిపించవు. చెట్టు మీద ఉన్నటువంటి పక్షినో దేన్నో కొట్టాలంటే ఇది వాడేవారు. ఎలుకల బోనండి, ఎలుకల బెడద ఉంటే వాడేవాళ్ళు ఇలా. సో రియల్ యానిమల్వి అంటే దుప్పి కొమ్ము ఇది వచ్చేసి. అండ్ ఇది మామూలుగా జంతువులకు ఉండేటువంటి కొమ్ముల్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో మత్స్యకారులకు సంబంధించినవి కూడా ఇక్కడ మనకి తెలిసేలాగా పెట్టారు. సో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ కనిపిస్తున్నాయి. ఇదిగోండి తూట కొమ్ము, అంటే చేతుల్లో ఉండేటువంటి తూట కొమ్ము అట. సో ఇదంతా కూడా జంతువుల నుంచి వచ్చింది. అండ్ అప్పట్లో ఆదివాసులు వాడేటువంటి బట్టలు అండి ఇలా ఉండేవి, పర్కిడ్ అంటారట. ఇదిగోండి కొమ్ములు. ఇది ఇంకొక జంతువు కొమ్ము. ఇది వాళ్ళు వాడేటువంటి షర్ట్, అంటే వాళ్ళు తయారు చేసి వాడినటువంటిది. ఇదిగోండి చిడతలు, గిల్లికాయలు, కోలలు మనం ఆడతాం కదండి బతుకమ్మలు అప్పుడు కానీ దాండియాలు ఆడేటప్పుడు. ఇప్పుడు స్టైల్గా ఆడుతున్నాం, కానీ ఇది తరాలుగా మనం చూస్తున్నటువంటి యాక్చువల్ కోలలు ఇవన్నమాట, కోల కర్రలు. ఇదిగోండి ఇవి. కాళ్ళ గజ్జలు కూడా అప్పట్లోనే వాళ్ళు ఎంత ఆర్టిస్టిక్గా తయారు చేసుకున్నారో. మట్టి కుండలో వండుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అంటారు. సో ఆ థీమ్ ఇక్కడ చూసారా, అప్పట్లో అలాగే వండుకునే వాళ్ళు అనమాట. మట్టి పొయ్యి, మట్టి కుండ. అండ్ ఇటువైపు వచ్చేసి కంట్లం. ఇవన్నీ మట్టి పాత్రలు. సారా చిప్పటండి. అండ్ మట్టి పాత్రలు, చాలా వెరైటీ ఆఫ్ మట్టి పాత్రలు ఉన్నాయి. ఇంకా వెదురు గొట్టాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, చూసారా. ఇప్పుడు ఎన్ని స్టైల్ జ్యువెలరీ బాక్సెస్ వచ్చాయి కదా, కానీ ఇక్కడ చూడండి అప్పట్లో కూడా స్టైల్గా ఉన్నాయి. కానీ వాళ్ళు తయారు చేసుకున్నటువంటివి అయితే ఇంకా న్యాచురల్ అనమాట. కంక పెట్టే అండ్ తాయకు చూసారా, చెక్క పెట్టే. కానీ ఇదిగోండి అలంకరణకి సంబంధించి పెట్టేవన్నమాట. వడ్డాణం, దండ కడియాలు అండ్ ముంజేతి కడియాలు. సో ఇవన్నీ కూడా న్యాచురల్గా అప్పట్లో వాళ్ళు తయారు చేసుకున్నటువంటివి. అండ్ ఇక్కడ చూద్దామండి కొన్ని ఇప్పుడు అడవిలో బతికే వాళ్ళు, అడవిలో కొన్ని సీడ్స్ ఏవైతే ఉంటాయో మనకు కూడా అవన్నీ కొన్ని తెలియదు కదా, అన్ని పేర్లు వినుంటాం ఇవి అని. సో ఇదిగోండి దుస్స వడ్లు అంటే ఇవి. బ్లాక్ ట్యూబర్స్ అంటే నల్ల గడ్డలట. గింజలు, పూసు గింజలు అండ్ ఇప్ప గింజలు, ఇలా రకరకాలైనటువంటి. ఇవేమో పాయిజన్ నట్స్ అంటే విషముష్టి కాయలట. జీడి గింజలు, జీడి అనేవి మనం జీడి గింజల్ని విన్నాం కానీ చూడలేదు. సో జీడి గింజలు, బొబ్బర్లు. సో ఇవన్నీ ఇప్పుడు గ్రెయిన్స్ వచ్చాయి, మనకు కొన్ని తెలుస్తున్నాయి. బట్ యాక్చువల్ పాత కాలంలో వాడేవి ఇవన్నీ. అవన్నీ ఇప్పుడు మళ్ళీ మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అండ్ రకరకాల నారలు కూడా ఇక్కడ మనకి మ్యూజియంలో ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఇవి అంటే థ్రెడ్స్, నార, నరప నార, మోతుకు నార అండ్ కోపిరి గ్రాస్, ఇలా రకరకాలైనటువంటి నారలు కూడా ఎగ్జిబిట్ చేస్తున్నారు. మనకు తెలియనివి ఏమైనా ఉంటే ఇక్కడ తెలుసుకోవచ్చు. మన గ్రౌండ్ ఫ్లోర్లో అంతా గిరిజనులు ఎలాంటి వస్తువులు వాడేవారు, అసలు ఎంత న్యాచురల్గా ఉండేవి అవన్నీ చూసాము. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక థీమ్ వైజ్ పెట్టారనమాట. సో ఆ థీమ్ ఒకసారి చూసుకుంటే ఇదిగోండి, నార్మల్గా ఇల్లు అనేది ఎట్లా ఉంటుంది. సో బ్యాంబూ బుష్, కంకవనం. ఇప్పుడు మనం సమ్మక్క తీసుకొచ్చే ముందు కూడా కంకవనం అని ఒకటి తెచ్చారు కదా, సో అలా ఇది ఒక కంకవనం అనమాట. తప్పెటి గూళ్ళని మనం చెప్పుకునే వాళ్ళని చూసారా, అవి ఇవేనండి. పోతురాజుకు సంబంధించినటువంటి థీము.
గిరిజన నృత్యాలు తెలుసు కదండి, ఇదిగోండి ఆ థీమ్ వచ్చేసి ఎంత న్యాచురల్ గా ఉందంటే, ఒక అతను డోలు వాయిస్తూ ఉంటే గిరిజన మహిళలు నృత్యం చేస్తూ లయబద్ధంగా దానికి తగ్గట్టే కింద ఇసుక కూడా వేసి కనిపిస్తుంది కదా నేల మీద. డాన్స్ గ్యాలరీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. మొత్తం మన మేడారం జాతరకు సంబంధించినటువంటి ఫోటో గ్యాలరీ అండి. ఈ ఫొటోస్ అన్ని కూడా ప్రతి ఒక్కటి డీటెయిల్ గా కనిపిస్తాయి. ఇదిగోండి సమ్మక్క జాతరకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఫోటో గ్యాలరీ, గద్దెల దగ్గర కావచ్చు, ఆ జాతరలో ఉండేటువంటి ప్రతి యాక్టివిటీ అన్ని కూడా ప్రతి ఒక్కటి డీటెయిల్ గా మనకు కనిపిస్తుంది. సంప్రదాయానికి సంబంధించినటువంటి పెయింటింగ్స్ ఇక్కడ చాలా బ్యూటిఫుల్ స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నాయి. చూడొచ్చు పగిడిద్దరాజు పడగ, అంటే పడగ మీన్స్ నథింగ్ బట్ వాళ్ళ సింబల్ అన్నమాట. అంటే మనం ఫ్లాగ్ అని ఎట్లయితే చెప్పుకుంటామో అది. సో ఇవన్నీ కూడా కోయ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఆర్ట్, ఆ చిత్రలేఖనం అంతా కూడా మనకు కనిపిస్తుంది. ఇది వచ్చేసి గోవిందరాజు పడగ. మనం గద్దెల దగ్గర కూడా చూడొచ్చు అన్నమాట ఇవి. అండ్ వాటర్ లిఫ్టర్ అండి, మనం అక్కడ చెరువుల్లో సరస్సుల్లో వాళ్ళు అప్పట్లో వాడేవాళ్ళు. గూడ ఏతం అంటారు అది తెలుగులో. సో లంక స్టూల్, బావి గిరక, మూట గిరక, ఇలాంటివన్నీ అప్పట్లో వాడేటువంటి ట్రెడిషన్లో ఒక భాగం. చేపల అటిక అండి, ఫిష్ డ్రైయర్, ఫిష్ని వీటి మీద వేసి ఆరబెట్టేవాళ్ళు అనమాట. మేడారం జాతరకు సంబంధించి ఒరిజినల్ ఫోటోగ్రాఫ్స్ అండి ఇవన్నీ కూడా. సో బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తున్నటువంటి బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ చాలా న్యాచురల్గా కనిపిస్తున్నాయి. ఈ ఫొటోస్ అన్నీ కూడా ఎవరు తీశారంటే 1980వ దశకంలో వరంగల్కి చెందినటువంటి శ్రీరామ వీరేష్ బాబు గారు తీశారట. అంటే ఇవి అప్పటి పురాతనమైనటువంటి 1980వ దశకంలో తీసినటువంటి ఫొటోస్. ఎంత బ్యూటిఫుల్ అంటే ఇవన్నీ కూడా మనం ఇలా వీడియో రూపకంగా అంటే అలా కంటే కూడా వచ్చి నిజంగా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సినటువంటి మ్యూజియం ఇది. గిరిజనులు వాళ్ళు వాడుకునేటువంటి వస్తువులు రోజువారీ దగ్గర నుంచి ఎంతో అతి ముఖ్యమైన వస్తువుల దాకా అన్ని వాళ్లే స్వయంగా తయారు చేసుకుని వాడేవారు. మరి అలాంటి అపురూపమైనటువంటి అన్ని వస్తువులు కూడా ఈ మ్యూజియంలో మనకి కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. మరి ఇవన్నీ కూడా భావి తరాలకు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కేవలం ఇలాంటి జాతర టైంలోనే మ్యూజియాన్ని విజిట్ చేయడం కాకుండా నార్మల్ టైంలో కూడా చిన్నపిల్లలకి లేదా పెద్దవాళ్ళైనా సరే హిస్టరీ గురించి తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, అసలు పూర్వంలో ఎలా ఉండేది, మనం ఎలాంటి వస్తువులు వాడేవాళ్ళం, ఇప్పుడు మారుతున్న జీవన విధానానికి తగ్గట్టు ఆ వస్తువుల రిప్లేస్మెంట్లో ఎలాంటి వస్తువులు వచ్చాయి, ఇవన్నీ మనకు క్లియర్గా అర్థమవుతాయి. సో నిజంగా ఈ సమ్మక్క సారక్క ఆదివాసీ మ్యూజియం అనేది ఒక అద్భుతం అని చెప్పాలి. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో యోగిత, V6 న్యూస్.